ఈ వీడియో చూసి మీరు నన్ను తిట్టుకున్నా కూడా పర్లేదు. ఫ్యూ డేస్ బ్యాక్ కేరళలో ఒక బస్ ఇష్యూ జరిగింది కదా. షిమ్జిత్ ముస్తఫా అనే ఒక లేడీ దీపక్ అనే వ్యక్తి మీద ఎలిగేషన్ పెట్టింది. అతను నన్ను ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేశాడని ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. దాని కారణంగా దీపక్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందో చెప్పనా? ఆ మహాతల్లి తీసిన వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ వీడియో కాదంట. దానికి ముందు ఒక 6 వీడియోలు తీసిందంట ఈ షిమ్జిత్ ముస్తఫా అనే లేడీ. అయితే 6 వీడియోలో అతను ఎక్కడ టచ్ కాలేదు. అయితే 7వ వీడియోలో పొరపాటున ఆ జనాల వల్ల లేకపోతే బస్ బ్రేక్ అయ్యడం వల్ల అతను టచ్ అయ్యాడు. ఆ టచ్ అయిన వీడియోని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టింది. దాని కారణంగా దీపక్ చనిపోయాడు. ఇప్పుడు దీపక్ చనిపోయాడు, ఒక ఫ్యామిలీ రోడ్డున పడింది. ఫేమస్ అవ్వాలనుకోవడం ప్రతి ఒక్కరికి ఉంటది, కానీ ఫేమ్ కోసం ఒక మనిషి ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్ట్? అయితే చాలా మంది లేడీస్ అవును అతను నిజంగానే టచ్ అయ్యి ఉండొచ్చు కదా, మీరు ఎందుకు ఆ కోణంలో ఆలోచించట్లేదు అంటూ కమెంట్లు కూడా పెడుతున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా, నేను స్త్రీ పక్షపాతినే. కాకపోతే ఇలాంటి ఆడవాళ్ళకి మాత్రం నేను పొరపాటును కూడా సపోర్ట్ చేయను. మీరు సపోర్ట్ చేస్తారా ఇలాంటి వాళ్ళకి? ఫేమస్ అవ్వాలి అనుకోవడం తప్పులేదు, ఒక మనిషిని చంపి దాని మీద ఫేమ్ సంపాదించడం నేనైతే పొరపాటున యాక్సెప్ట్ చేయలేను. మీరైతే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. పైగా షిమ్జిత్ ముస్తఫా మీద అండ్ అలాగే తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద రాసి చెప్పండి.